తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించింది. 10 మందిని కొత్త ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. జిల్లా ఇన్ఛార్జీలతో వర్చువల్ గా భేటీ అయిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జీల విధి విధానాలను వివరించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఉండబోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొన్న ఏఐసీసీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చిన సందర్భంగా మొత్తం కొత్త కమిటీలకు సంబంధించి వాటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి, కమిటీలను అన్నిటి కూడా త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. దానికి సంబంధించి కూడా డెడ్లైన్ కూడా పెట్టిన పరిస్థితి. ఈ నెలాఖరులోపు కార్పొరేషన్ చైర్మన్లు కానీ పార్టీలో మిగిలిపోయిన కమిటీలన్నింటినీ కూడా, ముఖ్యంగా గ్రామస్థాయి కమిటీల నుంచి కూడా అన్నిటి కూడా వెంటనే వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. ఎందుకంటే నెక్స్ట్ సంస్థాగత, ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో ఉంటేనే పార్టీ అనుకున్న ఫలితాలు సాధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే పీసీసీ చీఫ్ వచ్చి దాదాపు 1.5 ఇయర్ పైగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటిపైన కూడా కొత్త కమిటీలు ఈ మధ్యకాలంలో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లను కూడా వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వేసుకొని పార్టీకి సంబంధించిన వాటిని అన్నింటి కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మొత్తం గ్రామస్థాయి కమిటీల నుంచి మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, కొత్త అధ్యక్షులను అందరినీ నియమించాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా కొంతమంది నేతలకు అందరూ కూడా చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఒక్కొక్క జిల్లా వారీగా అందరికీ బాధ్యతలు అప్పగిస్తూ వారందరూ కూడా 10 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మొత్తం మీద ఈ కమిటీలకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి, ఎలాంటి పొజిషన్లో ఎవరెవరికి ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి భావించారు. వీటితో పాటు కార్పొరేషన్లకు సంబంధించి కొన్ని కమిటీలలో కానీ, డైరెక్టర్ పోస్టులు కానీ కొన్ని కమిటీలకు సంబంధించి వాటిలలో ఉంటున్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటిని మొత్తం షఫ్లింగ్ చేసి ఎవరెవరికి అర్హత ఉంది, పార్టీలో మొదటి నుంచి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి ఇస్తే పార్టీకి భవిష్యత్తులో బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు కానీ, మిగతా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, దేవాదాయ కమిటీలు కానీ వీటన్నిటి కూడా భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి చూస్తే జగ్గారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు శివసేనారెడ్డి, ఖమ్మం జిల్లాకు వంశీచంద్ర రెడ్డి, ఆదిలాబాద్కు అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్కు అద్దెకి దయాకర్, అట్లా మొత్తం మీద ఉమ్మడి 10 జిల్లాల వారిగా 10 జిల్లాలకు కూడా నేతలందరినీ వేయడం జరిగింది. వీరంతా కూడా 10 రోజులలో పూర్తి స్థాయిలో అందరూ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి పోస్టులు ఇవ్వాలి, ఇక్కడ పోస్టులు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కాడ నుంచి గ్రామస్థాయి కమిటీలు కానీ, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీలు అన్నిటి కూడా బలోపేతం చేయాలి. వాటి అన్నింటినీ స్ట్రెంథెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసుకొని వెంటనే ఇమీడియట్గా కమిటీలు వేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ కమిటీలకు సంబంధించి అంతా కూడా ఈ ఉమ్మడి జిల్లాల వారికి ఎవరెవరైతే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు వీరందరూ కూడా 10-15 రోజులలో కంప్లీట్ చేసేసి నెలాఖరులోపు కొత్త కమిటీలు వేసి, అదేవిధంగా కార్పొరేషన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించి కానీ, డైరెక్టర్లకు సంబంధించి కానీ వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసేందుకైతే పార్టీ రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.